గంగమ్మ తల్లికి జై బోలో గంగమ్మ తల్లికి. ఒక్కసారి తిరుమల కొండను ఊహించుకుంటే చాలు మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతత వస్తుంది కదా. చుట్టూ పచ్చని ప్రకృతి, పవిత్రంగా వినిపించే వేదమంత్రాలు, ఉపవాసాలు. అవును, చాలా పద్ధతిగా సాగే బ్రహ్మోత్సవాలు. కరెక్ట్. ప్రపంచంలోనే అత్యంత వైభవంగా పూజలందుకునే స్వామి ఆ ఏడుకొండలపైన ఉన్నాడు. కాని సరిగ్గా ఆ కొండ కిందకు అంటే మన తిరుపతి నగరంలోకి అడుగుపెడితే దృశ్యం పూర్తిగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు వేర్వేరు ప్రపంచాలన్నమాట. అదే కదా. కింద ఒక జాతర జరుగుతుంటుంది. అక్కడ వేలాది మంది ప్రజలు ఆ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు రోడ్ల మీదకు వచ్చి ఒక దేవతను పచ్చి బూతులు తిడుతుంటారు. అవును. మగవారు మీసాలు తీసేసి చీరలు కట్టుకుని విగ్గులు ధరించి వింత వేషాలు వేసుకుని వీధుల్లో తిరుగుతుంటారు. కొండపైన అంతటి పవిత్రత ఉంటే కింద ఇంతటి శబ్దం, కోపం, ఈ రెండు విరుద్ధమైన విషయాలు ఒకే చోట ఎలా ఏర్పడ్డాయి? ఖచ్చితంగా ఇదందరికీ వచ్చే సందేహమే. అదే. అసలా జాతర వెనుక ఉన్న రహస్యమేమిటి? ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఈ ఆశ్చర్యకరమైన విషయాల వెనుక ఉన్న అసలు కథను తవ్వితిద్దాం. తిరుపతి గంగమ్మ జాతర, ఒక్కప్పటి నరబలుల చరిత్ర, ఆ పచ్చిబూతుల వెనుక దాగిన సామాజిక తిరుగుబాటు, ఇవన్నీ ఈనాటి మన చర్చలో వివరంగా మాట్లాడుకుందాం. సరే, విశ్లేషణ మొదలు పెడదామా? తప్పకుండా. ఎవరికైనా బయట నుండి చూసినప్పుడు ఈ జాతర, ఆ అరుపులు కేవలం ఒక అనాగరికమైన ఆచారంలాగానో లేక అర్థంలేని వింతలాగానో అనిపించడం చాలా సహజం. అవును, ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెషన్ అదే వస్తుంది. కాని గంగమ్మ జాతర అనేది కేవలం ఒక మూఢనమ్మకమో లేదా గుడ్డిగా అనుసరించే ఆచారమో కాదు. ఆ పచ్చి బూతులు, ఆ మారువేషాలు, ఇవన్నీ వందల ఏళ్ల నాటి సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా పుట్టిన ఒక ఆయుధం. అబ్బా, అంటే అదొక సామాజిక తిరుగుబాటంటారా? 100% సామాన్యుల తిరుగుబాటుకు, ఒక మానసిక యుద్ధానికి అవి సజీవ సాక్ష్యాలు. ఒక ఉగ్రరూపం దాల్చిన గ్రామదేవత కాలక్రమేణా ప్రజల జీవితంలో ఒక కుటుంబ సభ్యురాలిగా ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవాలంటే మనం ఆ పౌరాణిక మూలాల్లోకి కాస్త లోతుగా వెళ్లాల్సుంటుంది. అయితే ఆ వీధి పోరాటాలు, వింత వేషాల గురించి మాట్లాడుకునే ముందు నాకొక ప్రాథమికమైన ప్రశ్నముంది. అడగండి. కోపంతో రెగిలిపోయే ఆ గ్రామదేవతకు అత్యంత ప్రశాంతమైన ఆ వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్న సంబంధమేమిటి? తిరుపతి గంగమ్మను సాక్షాత్తు శ్రీవారి సొంత చెల్లెలు అంటారు కదా. అవును, అంటారు. ఒకవైపు శాంతస్వరూపుడైన అన్న, మరోవైపు ఉగ్రరూపిణి అయిన చెల్లెలు. ఈ అన్నా చెల్లెల అనుబంధం అసలు ఎక్కడా ఎలా మొదలైంది? ఈ బంధాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కలియుగం నుండి వెనక్కి ద్వాపర యుగానికి ప్రయాణించాలి. ఓహో, ద్వాపరయుగం వరకా? అవునండి. కాటమరాజు లేదా కంసుని పౌరాణిక కథల ప్రకారం చూస్తే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మిస్తాడు. ఆ సమయంలో వసుదేవుడు కృష్ణుణ్ణి కంసుడి బారి నుండి రక్షించడానికి రహస్యంగా వర్షంలో రేపల్లెకు తీసుకువెళ్తాడు. ఆ, యశోదమ్మ పక్కన పడుకోబెడతాడు కదా, ఆ కథేనా? కరెక్ట్, అదే కదా. అక్కడ యశోద పక్కన అప్పటికి జన్మించిన ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఆమె సాక్షాత్తు యోగమాయ. ఆ పసిగుడ్డు రూపంలో ఉన్న యోగమాయ శ్రీకృష్ణుణ్ణి చూడగానే ముందొక విచిత్రమైన చిరునవ్వు నవ్వి ఆ వెంటనే పెద్దగా ఏడుస్తుంది. నవ్వి వెంటనే ఏడ్చిందా? ఎందుకు? అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యోగమాయతో ఒక మాట చెబుతాడు. నువ్విప్పుడు కంసుడిని ఎదిరించడానికి వెళ్ళు. మరుజన్మలో గంగాదేవిగా అవతరించి నీ మహిమలో ప్రపంచానికి చూపించు అని వరమిస్తాడు. వామ్మో, అంటే ఆ ద్వాపరయుగంలో ఇచ్చిన మాట ఇప్పుడు కలియుగంలో ఇలా నెరవేరుతోందన్నమాట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. అవును, యుగాలు మారినా ఆ అన్నచెల్లెళ్ల అనుబంధం అలా కొనసాగుతూ ఉంటోంది. ద్వాపరయుగంలో జన్మించిన ఆ కృష్ణుడే కలియుగంలో శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆనాటి యోగమాయే ఈనాటి గంగమ్మ. అందుకే గంగమ్మ వెంకటేశ్వర స్వామివారికి సొంత చెల్లెలు అయింది. ఖచ్చితంగా. అయితే ఇదంతా కేవలం పౌరాణిక కథలకే పరిమితం కాలేదు. దీనికి సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ తిరుమలలో కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు. అవునా? ఎలాంటి ఆచారాలు? ఈ బంధాన్ని ప్రతిబింబించేలా ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఏటా గంగమ్మ జాతర సమయానికి ఒక గంప, శేషవస్త్రం, పసుపు కుంకుమలు అధికారిక లాంఛనాలతో గంగమ్మ గుడికి వస్తాయి. అబ్బా, ఒక గ్రామదేవతకు ప్రధాన ఆలయం నుండి అలా రావడం చాలా అరుదు కదా. అవును,
బహుశా భారతదేశంలోనే ఒక గ్రామదేవతకు బ్రహ్మాండ నాయకుడి గుడి నుండి పట్టువస్త్రాలు రావడం ఇక్కడే చూస్తామేమో. పైగా ఆ గంప లేదా చాట ఏదైతే ఉందో జాతరలో భక్తులకు తలపైన శటగోపంగా పెట్టి ఆశీర్వదించడానికి ఆ చాటనే ఉపయోగిస్తారు. భలే ఉందిది. అంతేకాదు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి చక్ర తీర్థం నాడు జరిగే తంతు కూడా చాలా విశేషమైంది. ఆ రోజు తిరుమల నుండి ఒక పసుపు ముద్దను తిరుచానూరుకు పంపుతారు. కాని ఆ ఊరేగింపు నేరుగా వెళ్లదు. మధ్యలో ఎక్కడైనా ఆగుతుందా? అవును, మార్గమధ్యంలో తాళ్లపాక గంగమ్మ గుడి దగ్గర ఆ పసుపు ముద్దన ఆపి దేవస్థాన అధికారులు స్వయంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చిన తర్వాతే ఆ పసుపు ముద్దను పద్మావతి అమ్మవారి చక్రస్నానానికి తీసుకువెళ్తారు. అను ఉంటూనే సొంత ఊర్లో ఇండిపెండెంట్గా పవర్ఫుల్గా ఉన్న తన చెల్లెలికి అత్యంత గౌరవప్రదమైన ప్రోటోకాల్స్ పంపించినట్లుగా ఉంది. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. కాని ఈ అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా లేదు కదా. ఈ పౌరాణిక నేపథ్యం నుండి మనం కాస్త ముందుకొస్తే ఒక భయానకమైన చారిత్రక ఘట్టాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. ఎందుకంటే ఆ 7 కొండలపైన ఉన్న అన్నయ్య శాంతమూర్తి అయితే కొండ కింద ఉన్న ఈ చెల్లెలు ఒకప్పుడు అక్షరలా నరబలులు కోరిన ఉగ్రరూపిణి అని చదివాను. నిజమే. ఇది 16వ శతాబ్దంలో కడప ప్రాంతంలో జరిగిన ఒక చీకటి అధ్యాయం. నరబలులు అనగానే వింటున్నప్పుడే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అసలు ఏం జరిగిందప్పట్లో? ఆ కాలంలో ఒక ఊర్లో మశూచీలు, కలరాలలాంటి అంటువ్యాధులు దారుణంగా ప్రబలాయి. వైద్యం లేని ఆ రోజుల్లో జనాలు పిట్టల్లా రాలిపోయేవారు. కరువు కాటకాలతో ఊరంతా అక్షరాల వల్లకాడునా మారిపోయేది. పాపం, చాలా దారుణమైన పరిస్థితి కదా అది. ఆ సమయంలో అక్కడి గంగనమ్మ ఏటా తనకొక నరబలి ఇస్తేనే ఈ మారణహోమాన్ని ఆపుతానని చెప్పిందట. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ ఊరి ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంట నిర్ణయం? ఏటా జాతా సమయంలో ఆ ఊరి మీదుగా వెళ్లే పొరుగు ఊరివారిని ఎవరైనా పట్టుకుని బలవంతంగా గంగమ్మకు బలి ఇచ్చేవారు. వామ్మో, ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే గుండె జల్లుమంటోంది. ఒక ఊరికి కొత్త వ్యక్తి వెళ్తున్నాడు, అకస్మాత్తుగా ఊరి జనాలు దాడిచేసి ప్రాణాలతో దేవుడికి బలి ఇవ్వడం, ఆ భయం ఎంత దారుణంగా ఉండేదో. సరిగ్గా ఈ సమయంలోనే ఆ కథలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆయనే తాతాచార్యులవారు. తాతాచార్యులు అంటే ఆ గొప్ప భక్తుడేనా? అవును, ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంత గొప్ప భక్తుడంటే సాక్షాత్తు ఆ స్వామివారే ఆయనను తాతా అని ఆప్యాయంగా పిలిచేవారట. ఆ తాతాచార్యులు తమ శిష్యులతో కలిసి సంచారం చేస్తూ సరిగ్గా జాతర సమయానికి ఆ కడప ప్రాంతంలోని ఊరికి చేరుకుంటారు. అంటే బలి ఇవ్వడానికి ఎదురుచూస్తున్న ఊరిలోకి వీళ్ళు వెళ్లారన్నమాట. అవును, పొరుగు ఊరి వారి కోసం వెతుకుతున్న గ్రామస్తులకు ఈ శిష్య బృందం చిక్కుతుంది. ప్రజలంతా వారిని చుట్టుముట్టేస్తారు. విషయం తెలుసుకున్న శిష్యులు ప్రాణభయంతో వణికిపోతారు. ఆబ్వియస్లీ వణికిపోతారు కదా. అప్పుడు తాతాచార్యులవారు ఏమాత్రం బెదరలేదు. ఇతరులను ఎందుకు బలి చేస్తారు, నేనే బలి కావడానికి సిద్ధం అని స్వయంగా ముందుకొస్తాడు. నిజంగానా? తనను తాను బలి ఇచ్చుకోడానికి సిద్ధపడ్డా? అవును, అక్కడే అసలు అద్భుతం జరుగుతుంది. జాతర రోజు వస్తుంది, బలి ఇవ్వటానికి అంతా సిద్ధం చేశారు. చుట్టూ నిప్పులు రగులుతున్నాయి. ఒకవైపు భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న శిష్యులు, మరోవైపు ఉగ్రరూపంలో పూనకంతో ఉన్న ఒక వ్యక్తి కత్తి పట్టుకుని బలి తీసుకోవడానికి తాతాచార్యుల మీదకు దూసుకొస్తున్నాడు. నాకైతే ఉత్కంఠగా ఉంది. తర్వాతేమైంది? కాని తాతాచార్యులవారు ఏమాత్రం కదలలేదు. అష్టాక్షరి, నారాయణ కవచాదులు పఠిస్తూ నిప్పుల్లో ఎర్రగా కాల్చిన శంఖచక్రాల ముద్రలను సిద్ధంగా పట్టుకునున్నారు. అమ్మవారు పూనిన వ్యక్తిమీదకు దూకగానే తాతాచార్యులు పటకారుతో అతన్ని గట్టిగా పట్టుకుని ఆ ఎర్రటి ముద్రలను అతని భుజంపై వేస్తారు. అబ్బా! ఆ శక్తి భరించలేక గంగనమ్మ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని తాతాచార్యులు తన మంత్రశక్తితో ఆమెను బంధించి విడవకుండా వీపుపై మళ్లీ వాతలు వేస్తారు. ఆ దెబ్బకు ఆ ఉగ్రశక్తి లొంగిపోతుంది. అంటే ఒక మనిషి దేవుణ్ణి ఓడించాడా? అవును, ఆ శక్తిని ఒక విగ్రహంలోకి ఆవాహన చేసి దానిని తిరుపతికి తీసుకువచ్చి తన ఆధీనంలో ఉన్న ఒక గుంట దగ్గర ప్రతిష్ఠిస్తారు. అలా ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అని పేరొచ్చింది.
ఇదంతా వినడానికి ఒక సినిమా క్లైమాక్స్లా ఉంది. కానీ ఇక్కడ నేను ఒక చిన్న అభ్యంతరం లేదా ప్రశ్న వ్యక్తం చెయ్యాలి. అడగండి. ఒక మనిషి ఎంత గొప్ప భక్తుడైనా సరే, సాక్షాత్తూ దైవాంశ సంభూతురాలైన ఒక దేవతను తన మంత్రశక్తితో బంధించి, వాతలు పెట్టి తీసుకురావడమనేది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది కదా. అసలు దేవుణ్ణి మనిషి శాసించడం లేదా బంధించడమేమిటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా లోతైన ప్రశ్న. పైకి చూస్తే ఇదొక మనిషి ఒక దేవతను జైల్లో పెట్టినట్లు లేదా శిక్షించినట్లు అనిపిస్తోంది. కాని దీని మనం ఒక భౌతికమైన కోణంలో కాకుండా ప్రకృతిపరంగా అర్థం చేసుకోవాలి. ప్రకృతిపరంగా అంటే ఇది కేవలం ఒక దేవతను బంధించడం కాదు, ప్రకృతిలో అదుపు తప్పిన ఒక భయానకమైన శక్తిని నిరోధించడం. ఉదాహరణకు, ఒక పెద్ద నదికి వరదలొచ్చి ఊళ్ళను నాశనం చేస్తోందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? దానికి అడ్డుకట్ట వేస్తాం, అంటే ఒక డ్యాం కడతాం. కరెక్ట్. డ్యాం కట్టడం అంటే నీటిని బంధించి చంపేయడం కాదు, ఆ ఉగ్రమైన నాశనం చేసే శక్తిని ఒక క్రమపద్ధతిలోకి తెచ్చి అదే నీటితో విద్యుత్తును ఉత్పత్తి చేసి పొలాలకు నీరందించి ప్రజలకు మేలు చేసేలా మార్చడం. డ్యాం ఉపమానం అద్భుతంగా సరిపోయింది. ఇక్కడ తాతాచార్యులు చేసింది కూడా అదే. వ్యాధుల రూపంలో ఉన్న అదుపుకాని ప్రకృతి విధ్వంసాన్ని ఆధ్యాత్మిక సాధన ద్వారా అదుపులోకి తెచ్చి ఆ ఉగ్రశక్తిని సామాన్యులకు అభయం కల్పించే ఒక రక్షక శక్తిగా మలిచారు. అంటే నాశనం చేసే శక్తిని రక్షించే శక్తిగా మలిచారన్నమాట. చాలా బావుంది ఈ విశ్లేషణ. అయితే ఈ కథలో నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. ఏంటది? ఒకప్పుడు చూస్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడిపోయే ఆ ఉగ్రదేవత కాలక్రమేణా సామాన్యులకు ఎంత దగ్గరైందంటే, ఆమెతో జనాలు ఒక ఇంట్లో మనిషిలా కొట్లాడే స్థాయికి, బూతులు తిట్టే స్థాయికొచ్చారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఆ కుప్పిరెడ్డి సంఘటన కదా. అవును, ఆ సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి మనం కొన్ని దశాబ్దాల క్రితం నాటి తిరుపతిని ఊహించుకుంటే, అప్పట్లో అది పెద్ద నగరం కాదు, చెరువులు గుంటలతో ఉండే ఒక చిన్న ఊరు. ఇప్పుడున్న బస్టాండు కూడా ఒకప్పుడు చెరువు మీదే కట్టారట గదా. నిజమే. ఒక 70 ఏళ్ల క్రితం తాతయ్యగుంట గంగమ్మకు రోజూ మంగళ, శుక్రవారాల్లో పాలతో అభిషేకం చేసేవారు. మధ్యాహ్నమైతే పూజారులు తమ ఇళ్ల నుండే కాస్త అన్నం తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవారు. సాయంత్రం ఆ చీర, వెండి కలశం తిరిగి గుడివండి తమ ఇంటికి భద్రంగా తీసుకెళ్లేవారు. అంటే గంగమ్మ గుడిలో ఉన్న ఒక అందని దేవుడు కాదు, తమ ఇంట్లో తిరిగే ఒక ఆడపడుచు అన్నమాట. ఖచ్చితంగా. ఆ చనువు దశాబ్దాల తరబడి ఎలా పెరిగిపోయిందంటే, దానికి సుమారు 30 ఏళ్ల క్రితం పెదకాపు వీధికి చెందిన నొచ్చులి కుప్పిరెడ్డి అనే ఒక భక్తుడి కథే సజీవ సాక్ష్యం. ఆ కుప్పిరెడ్డి కథ నేను కొంచెం విన్నాను. అతను రోజూ తాగి గుడికి వెళ్లేవాట కదా. అవును, అతను ఒక విపరీతమైన తాగుబోతు. రోజూ పీకలదాకా తాగి నేరుగా గంగమ్మ గుడికి వెళ్లేవాడు. అలా వెళ్తూ వెళ్తూ ఏదో ఒక లడ్డూనో మైసూర్పాకో కొనుక్కుని వెళ్ళి అమ్మవారి ముందు పెట్టి కళ్ళు మూసుకుని ప్రదక్షిణలు చేసేవాడు. ఆ గుడి వెనక ఉన్న గుడిసెల్లోని చిన్నపిల్లలు చూస్తూ ఉండేవారు కదా. వాడు ప్రదక్షిణలకు వెళ్లగానే వీళ్లు వచ్చి ఆ మిఠాయిలు తినేసేవారు. వాడు ప్రదక్షిణలు ముగించుకుని వచ్చేసరికి మిఠాయిలు కనిపించేవి కావు. దాంతో సాక్షాత్తు ఆ గంగమ్మే స్వయంగా వచ్చి తన మిఠాయిలు తింటోందని ఆ తాగుబోతు ఎంతో మురిసిపోయేవాడు. భలే అమాయకత్వం గదా. అతని భక్తిలో ఆగమ శాస్త్రాలు లేవు, మంత్రాలు లేవు, కాని ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంది. అవును, కాని కథ అంతటితో ఆగలేదు. ఒకరోజు బాగా వానపడుతోంది. ఆ వర్షంలో కూడా కుప్పిరెడ్డి ఎప్పట్లాగే పీకల దాకా తాగి మిఠాయిలు తెచ్చి గంగమ్మ ముందు పెట్టాడు. ప్రదక్షిణలకు వెళ్ళాడు. ఆ వర్షం వల్ల ఆ గుడిసెల్లో ఉన్న పిల్లలు రాలేకపోయుంటారు కదా. అవును, వాళ్ళు రాలేదు. ఎంతసేపైనా మిఠాయిలు అక్కడే ఉన్నాయి. కుప్పిరెడ్డి అమ్మవారిని తినమ్మా తినమ్మా అని ఎంత బ్రతిమలాడినా ఆమె తినలేదు. అతనికి తెలియదు కదా అసలు విషయం. దాంతో అతనికి పట్టరాని కోపం వచ్చింది. భక్తి కోపంగా మారింది. లంజా, రోజూ తింటా ఉన్నావే, ఈరోజుకేమొచ్చింది నీకు అని పచ్చి బూతులు తిడుతూ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకుని గంగమ్మ ముక్కుపై గట్టిగా కొట్టాడు. వామ్మో, విగ్రహం మీద కుట్టాడా? అవునండి. ఆ దెబ్బకు అమ్మవారి ముక్కు అక్షరాలా నొక్కుకుపోయింది. మనం సాధారణంగా ఎవరిమీద కోపబెడతాం చెప్పండి? దారిన పోయేవారిమీద కాదు కదా. మన అత్యంత సన్నిహితులమీద, మన ప్రాణ స్నేహితులమీద, మన ఇంట్లో వాళ్లమీద మాత్రమే అంత కోపాన్ని ప్రదర్శిస్తాం. ఒక దేవుడితో అలాంటి స్నేహం ఉండటం, దేవుణ్ణి బూతులు తిట్టి, కొట్టి, మళ్ళీ ఏడవడం, ఇది వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అవును. ఆ తర్వాత రత్నవేలు మొదలియార్ అనే స్థానిక వ్యక్తి ఆ పగిలిన ముక్కును సిమెంటుతో అతికించారట.
ఇప్పటికీ అభిషేక సమయంలో ఆ సిమెంట్ ముక్కును భక్తులు స్పష్టంగా చూడవచ్చు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. వేద సంప్రదాయంలో దేవుడిని గర్భగుడిలో ఒక నిర్దిష్టమైన దూరంలో ఉంచి భయభక్తులతో పూజిస్తారు. అక్కడ ఒక అదృశ్యమైన గీత ఉంటుంది. అవును, మనకి దేవుడికి మధ్య ఆ దూరం ఉంటుంది. కాని గ్రామదేవతల సంప్రదాయం అలా కాదు. ఈ దేవతలకు పెద్ద పెద్ద విగ్రహాలు, విశాలమైన ఆలయాలు ఉండాలనే నియమం లేదు. ఆదిమానవుల కాలం నుండే వాళ్లు చెట్ల కింద, పుట్టల దగ్గర చిన్న రాళ్ల రూపంలో ఉండేవారు. వాళ్లు సామాన్యుల కష్టసుఖాల్లో, దైనందిన జీవితంలో ఒక భాగం. కరెక్ట్. అందుకే కుప్పిరెడ్డికి గంగమ్మ ఆకాశంలో ఉన్న ఒక దేవత కాదు, రోజూ తనతో మాట్లాడే తన ఆత్మీయురాలు. ఆ చనువుతోనే అతను కొట్టాడు. ఆ దెబ్బను ఆమె ఒక తల్లిలా స్వీకరించింది. ఇది చాలా అందమైన వివరణండి. కాని ఇప్పుడు మనం ఈ జాతరలోని అసలైన, అత్యంత వివాదాస్పదంగా అనిపించే ఘట్టంలోకి అడుగుపెట్టాలి. చెప్పండి. కుప్పిరెడ్డి అమ్మవారిని బూతులు తిట్టడం ఆయన వ్యక్తిగతమైన చనువు అనుకుందాం. కాని అసలు జాతర సమయంలో ఊరంతా వేలాది మంది ప్రజలు అమ్మవారిని ఎందుకు పచ్చిబూతులు తిడతారు? అందులోనూ మగవారు ఎందుకు చీరలు కట్టుకుని ఆడవారిలా వేషాలు వేస్తారు? దీని వెనుక ఒక బలమైన సామాజిక కారణముంది. అదేమిటో మనం తెలుసుకోవాలి. తిరుపతిలో 2 గంగమ్మలున్నారు కదా. ఒకరు పెద్ద గంగమ్మైనా తాళ్లపాక గంగమ్మ, మరొకరు చిన్న గంగమ్మైనా తాతయ్యగుంట గంగమ్మ. ఈ వేషాలు, బూతుల వెనుక 11వ శతాబ్దానికి చెందిన పెద్ద గంగమ్మ కథ ముడిపడి ఉందని ఆధారాలు చెబుతున్నాయి కదా. అవును, ఇక్కడే చరిత్ర ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. మనం 11వ శతాబ్దానికి వెళితే తాళ్లపాక గంగమ్మ కడపలో మర్రి చెట్టుపై రాక్షసు రూపంలో ఉండేది. రామానుజాచార్యులు అక్షింతలు చల్లి ఆమెను ఒక చిన్న పిల్లగా మార్చారు. ఓహో! ఆ తర్వాత ఆమెను బేరీ వీధిలో వదిలితే అవిలాల గ్రామంలోని ఒక రెడ్డి కుటుంబం ఆమెను అల్లారముద్దుగా పెంచుకుంది. అయితే ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని ఒక క్రూరుడైన పాలగాడు పరిపాలించేవాడు. అతని కింద మరో 76 మంది పాలగాళ్లు ఉండేవారు. పాలగాడు అంటే ఆ ఊరి జమీందార్లాంటివాడా? అవును. అతను ఎంత నికృష్టమైనవాడంటే సామాన్యుల మీద పన్నులు వేయడమే కాదు, కన్యపిల్లలను హింసించడం, ఆ ప్రాంతంలో ఎవరి పెళ్లైనా సరే ఆ పెళ్లికూతురు మొదటి రాత్రి తనతోనే గడపాలనే రాక్షసమైన నియమాలు పెట్టేవాడు. ఛీ! ఎంత దారుణం! ఎవరైనా ఎదురిస్తే వారిని దారుణంగా చంపేసేవాడు. ప్రజలు అతని పేరు వింటేనే గడగడలాడేవారు. అలాంటి క్రూరుడికి గంగమ్మ ఎలా ఎదురుపడింది? ఒకరోజు ఆ పాలగాడు గుర్రం మీద వెళుతూ బావి దగ్గర నీరు చేదుతున్న యుక్త వయసులో ఉన్న గంగమ్మను చూస్తాడు. ఆమె అందాన్ని చూసి మోహిస్తాడు. ఆమెను అనుభవిద్దామని దగ్గరికి వెళతాడు. కాని గంగమ్మ ఒక సాధారణ స్త్రీ కాదు కదా. అవును, ఆమె తనలోని విశ్వరూపాన్ని, ఒక అసాధారణమైన శక్తి స్వరూపాన్ని చూపిస్తుంది. అది చూసిన ఆ పాలగాడు ప్రాణభయంతో వణికిపోయి అక్కడ నుండి పారిపోయి అడవిలో ఒక రహస్య ప్రదేశంలో దాక్కుంటాడు. అప్పుడు ఆ దుష్టుడిని బయటికి రప్పించడానికి గంగమ్మ ఒక వ్యూహం పన్నింది, అవునా? కరెక్ట్. వాడు భౌతికంగా బలవంతుడే కావచ్చు, కాని మానసికంగా వాడు ఒక అహంకారి అయిన మగాడు. వాడి అహంకారాన్ని దెబ్బ కొడితే కాని బయటకు రాడు అని ఆమెకు తెలుసు. అందుకే గంగమ్మ ఒక సైకలాజికల్ వార్ మొదలుపెట్టింది. ఎలాంటి వార్? రకరకాల మారువేషాలు వేసుకుని తిరుపతి వీధుల్లో తిరుగుతూ వాడిని రెచ్చగొట్టడానికి పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టింది. నువ్వొక మగాడివా, దాక్కున్నావా అని వాడి పౌరుషాన్ని ప్రశ్నిస్తూ వాడిని అసహ్యించుకుంటూ వీధి వీధిన ఆక్రోశించింది. అంటే ఆ బూతులు వాడిని బయటకు తీసుకురావడానికా? అవును. ఆ భయంకరమైన బూతులు తన మొగతనాన్ని కించపరిచే మాటలు విని తట్టుకోలేక అహంకారం దెబ్బతిని వాడు బయటకు రావడం, అమ్మవారు వాణ్ణి సంహరించడం జరుగుతుంది. దానికి ప్రతీకగానే నేటికీ జాతర మొదటి 3 రోజులు ప్రజలు పచ్చి బూతులు తిడతారు. మగవారు ఆడవారిలా వేషాలు వేసుకుంటారు. కాని ఇక్కడ నాకు పెద్ద సందేహముంది. గంగమ్మ ఆ దుష్టుణ్ణి రెచ్చగొట్టడానికి అలా చేసింది సరే, కాని 100 ఏళ్ల తర్వాత జాతరలో అమ్మవారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి ఆమె ఆ దుష్టుడిని పట్టుకోవడానికి వేసిన వ్యూహాన్ని, అంటే ఈ మారువేషాలు, బూతులను ప్రజలెందుకు అనుకరిస్తారు? వాళ్ళెందుకు బూతులు తిడుతూ వేషాలు వేయాలి? ఇది ఈ జాతర మొత్తానికి అత్యంత కీలకమైన పాయింటండి. ఇది కేవలం ఒక ఆచారాన్ని గుడ్డిగా అనుకరించడం కాదు, ఇదొక సజీవ సాక్ష్యం. సాక్ష్యమా? ఎలా? ఆ క్రూరుడైన పాలకుడి చేతిలో వందనాది సామాన్యులు, ముఖ్యంగా మహిళలు తరతరాలుగా నలిగిపోయారు. వాళ్లల్లో దశాబ్దాలుగా ఎంతో కోపం, కసి దాగున్నాయి.
ఎప్పుడైతే గంగమ్మ వాడికి ఎదురు తిరిగిందో సామాన్య ప్రజలంతా ఆమెకు అండగా నిలబడ్డారు. ఓహో, ఒక సౌహ్యభావంలాగా అన్నమాట. ఖచ్చితంగా. ముఖ్యంగా మగవారు ఆడవారి వేషాలు ఎందుకు వేస్తారంటే, ఆ పాలకుడు ఆడవారిని వేధించాడు గదా, దానికి ప్రతీకారంగా మేమంతా ఇప్పుడు ఆడవాళ్లమే, ఆ దేవత మాలోనే ఉంది, నువ్వెవరిని వేధిస్తావో రా చూద్దాం అని ఒక మానసికమైన సవాలు విసరడమన్నమాట. వావ్! ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. అవును. నువ్వు ఒంటరివి కాదో తల్లి, మేం నీకు తోడుగా ఉన్నాం అని చెప్పడానికి తాము కూడా ఆమెలాగే మారువేషాలు వేసి ఆ పాలకుణ్ణి బూతులు తిడుతూ రోడ్ల మీదకొచ్చారు. ఇది పాలకుల అణచివేతపై సామాన్యులు చేసిన ఒక ఉమ్మడి సామాజిక తిరుగుబాటు. అంటే ఆ బూతులు అమ్మవారిని తిడుతున్నట్టు కాదు. అస్సౌ కాదు. నేటి జాతరలో బూతులు వినబడినప్పుడల్లా అది ఆనాటి సామాజిక పోరాట నినాదంగా, ఆ అణిచివేతపై ప్రజలు చూపిస్తున్న ఆగ్రహంగా మనం అర్థం చేసుకోవాలి. వింటుంటేనే మనసులో ఒక రకమైన ఆవేశం, ఒక తెలియని ఉద్వేగం కలుగుతున్నాయి తెలుసా. నరబలులు కోరిన ఒక భయానక ఉగ్రశక్తిగా ప్రారంభమై తాతాచార్యులు వంటి గొప్ప భక్తునిచే డ్యాం కట్టినట్లుగా నియంత్రించబడి రక్షక శక్తిగా మారి ఆపై కుప్పిరెడ్డిలాంటి సామాన్య తాగుబోతు భక్తుడి చేతిలో తిట్లు తినికూడా కరుణించే ఆత్మీయ స్నేహితురాలిగా మారి చివరకు సామాజిక పోరాట స్ఫూర్తిగా, అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడిన ఒక ఫెమినిస్ట్ ఐకాన్గా తిరుపతి గంగమ్మ ఎలా రూపాంతరం చెందిందో చూస్తుంటే నిజంగా అబ్బురంగా ఉంది. అవును, ఇవన్నీ ఒక సాధారణ దైవారాధన కథను దాటిన ఎంతో లోతైన సామాజిక పరిణామాలు. అవును. ఈ మొత్తం ప్రయాణం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. భక్తి అనేది ఎప్పుడూ మౌనంగా, చేతులు కట్టుకుని ప్రశాంతంగానే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అది శబ్దం చేస్తుంది, సమాజంలోని అన్యాయాలను ప్రశ్నిస్తుంది. నిజమే. తనకు జరిగిన అన్యాయంపై పచ్చిగా కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఒక దేవతను కేవలం దూరం నుండి పూజించడమే కాదు, ఆమెలో తమ కోపాన్ని, తమ పోరాటాన్ని ప్రజలు ఎలా ప్రతిబింబించుకున్నారో గంగమ్మ జాతర మనకు స్పష్టంగా వివరిస్తుంది. ఇది సమాజం యొక్క సైకాలజీకి ఒక అద్దంలాంటిది. ఎంత అద్భుతమైన ముగింపిచ్చారండి. కాలం ఎంతో మారింది. ఆనాటి పాలకుల అకృత్యాలు, ఆడవారిని వేధించిన ఆ పాలగాళ్లు నేడు ఆ రూపంలో లేకపోవచ్చు. కరెక్ట్. కాని ఒకవేళ నేటి ఆధునిక సమాజంలో దాగి ఉన్న దుర్మార్గులను, వ్యవస్థను పీడిస్తున్న కొత్త రకమైన చీకటి శక్తులను బయటకు రప్పించాలంటే మన కాలపు గ్రామదేవత ఏ రూపంలో మారువేషం వేయాల్సొస్తుంది? ఆలోచించాల్సిన విషయమే. ఎలాంటి బూతులు వినియోగించి వారి ముసుగులు తొలగించాల్సి వస్తుంది? కొండమీద ఉన్న ఆ ప్రశాంతమైన స్వామి ముందు నిలబడినప్పుడు మనసులో భక్తి పుడుతుంది. కాని కొండకింద ఉన్న ఈ ఉగ్రరూపం ముందు నిలబడినప్పుడు సమాజం గురించి, అణిచివేత గురించి, మనలోని ధైర్యం గురించి ఎన్నో పదునైన ప్రశ్నలు పుడతాయి. ఈ ఆలోచనతో ఈనాటి మన అన్వేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.